తెలంగాణ డిఎస్సి ఆస్పిరెంట్స్, నేను ఈ వీడియోలో ఒక క్వెషన్ ఇస్తున్నాను. ఆ క్వెషన్ హై హయ్యర్ ఆర్డర్ థింకింగ్ క్వెషన్. సో, రానున్న డిఎస్సిలో ఎలాంటి క్వెషన్స్ మనకి డిఎస్సిలో రావడానికి చాలా అవకాశం ఉంటుంది. క్వెషన్ ఏందంటే, స్టడీ ద ఫాలోయింగ్ అండ్ పిక్ అప్ ద కరెక్ట్ కాంబినేషన్. కరెక్ట్ కాంబినేషన్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఇన్ దిస్ టేబుల్. సో, ఈ టేబుల్‌లో ఫస్ట్ కాలమ్‌లో మనకి 4 విటమిన్స్ ఇచ్చారు. సెకండ్ కాలమ్‌లో ఆ 4 విటమిన్స్ వల్ల వచ్చే డిసీజులు ఇచ్చారు. థర్డ్ కాలమ్‌లో ఆ 4 విటమిన్స్ వల్ల వచ్చేటువంటి సింప్టమ్స్ ఇచ్చారు. సో, ఈ టేబుల్‌లో ఈ 4 విటమిన్స్ సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ చూడండి ఒకసారి ఇక్కడ ఫోలిక్ యాసిడ్. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మన బాడీలో డెఫిషియన్సీ ఉన్నప్పుడు పెర్నీసియస్ అనీమియా అనే డిసీజ్ వస్తుందా అనేది మనం చెక్ చేయాలి. సో, ఫోలిక్ యాసిడ్ వల్ల మనకి పెర్నీసియస్ అనీమియా అనేది మనకు రాదు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ వల్ల మన బాడీలో సింప్టమ్స్ ఏంటి అంటే లాస్ ఆఫ్ లీకోసైట్. సో, దిస్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఫోలిక్ యాసిడ్ సంబంధించి డిసీజ్ రాంగ్, సిమ్టమ్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ విటమిన్ B12. ఈ విటమిన్ B12ని మనం సైనోకోబాలమిన్ అని కూడా అంటారు. ఈ సైనోకోబాలమిన్ అనేటువంటి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు అనీమియా డిసీజ్ అనేది వస్తుందా అని చెక్ చేయాలి. అంటే విటమిన్ B12 వల్ల అనీమియా డిసీజ్ రాదు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. మరి ఈ విటమిన్ B12 వల్ల లెస్ అపటైట్ అనే సిమ్టము అనేది మన బాడీలో కనబడుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. అంటే ఇప్పుడు ఫోలిక్ యాసిడ్ అనే డెఫిషియన్సీ డిసీజ్ ఏంటి అంటే అనీమియా. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల మనకి అనీమియా డిసీజ్ వస్తుంది. విటమిన్ B12 వల్ల పెర్నీసియస్ అనీమియా డిసీజ్ వస్తుంది. కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ రాంగ్. కానీ సిమ్టమ్స్ రైట్. సిమ్టమ్స్ కరెక్ట్. సో, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వీ కెన్ సీ విటమిన్ B3. విటమిన్ B3ని ఏమంటారంటే నియాసిన్ అంటారు. విటమిన్ B3ని ఏమంటారు? నియాసిన్ అంటారు. ఈ నియాసిన్ లోపం వల్ల ఏ డిసీజ్ వస్తుందంటే పెల్లగ్రా డిసీజ్ వస్తుంది. కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. తర్వాత ఈ B3 విటమిన్ వల్ల మనకి మన బాడీలో సిమ్టమ్ వస్తుందంటే లాస్ ఆఫ్ మెమరీ అనేది ఉంటుంది. లాస్ ఆఫ్ మెమరీ అనేది వస్తుంది. ఓకే, కాబట్టి ఈ థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ B1. ఈ B1 విటమిన్ అనేది దీనికి ఇంకో పేరు ఏంటంటే థయమిన్. ఈ థైమిన్ విటమిన్ వల్ల బెరిబెరి డిసీజ్ వస్తుంది. కరెక్ట్. లాస్ ఆఫ్ హెపటైట్ అనేది ఈ సిమ్టమ్ అనేది కూడా కరెక్ట్. కాబట్టి ఇచ్చినటువంటి ఈ టేబుల్లో ఈ 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ రాంగ్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. వాట్ ఈస్ ద కరెక్ట్? నౌ ఆప్షన్స్ విల్ సీ. ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్స్ రాంగ్. ఫస్ట్ అండ్ 3, ఫస్ట్ ఈజ్ రాంగ్, third is correct, second is wrong, fourth is correct, next third is correct, fourth is correct. So the correct option is D. The option is D. So this type of questions higher order thinking questions రానున్న డిఎస్సిలో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాబట్టి డియర్ ఆస్పిరెంట్స్, సో ఈ డేటా మొత్తం నీకు దొరకాలి అంటే కంపల్సరీగా 10th క్లాస్ బయాలజీ, తెలంగాణ స్టేట్ 10th క్లాస్ బయాలజీలో మనకి విటమిన్ టేబుల్ అని ఒక టేబుల్ ఇస్తారు. ఆ టేబుల్ మొత్తం మనం చదివితే కంపల్సరీగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనం కంపల్సరీగా ట్యాకిల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.